Hello everyone, welcome back to our channel Pranu Lucky's World. Friends, AMB Mall part 2 అయితే అప్లోడ్ చేశాను. ప్లీజ్ వాచ్ ద కంప్లీట్ వీడియో. AMB మాల్లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్లోకి మా కిడ్స్ అయితే ఆడుకోవడానికి వెళ్ళారు. అదిగో చూడండి, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ ఫర్ కిడ్స్. ఇక్కడ కలర్ఫుల్ బాల్స్తో మా పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ బ్యూటిఫుల్ ప్లేస్లో కిడ్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ స్లైడ్స్, ఇంకా ఇట్లా క్లైమ్ చేసేవి, చిన్న చిన్న క్లైమ్ చేసేవి ఉంటాయి. ఆ క్లైమ్ చేసేసి ఆ స్లైడ్స్ మీద నుంచి జారాలన్నమాట. కింద అంతా కలర్ఫుల్ బాల్స్తో ఫిల్ అయిపోయి ఉంటుంది ఆ రూమ్ మొత్తం. చూస్తున్నారు కదా, పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు. మా పాప ఇంకా వాళ్ళ తమ్ముడు ఫుల్గా అయితే ఆడుకుంటున్నారు. పిల్లలకి ఇలాంటి ప్లేస్కి తీసుకెళ్తే ఇంకా తెలుసు కదండి, పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తారో. వాళ్ళని ఎంతసేపు ఆడుకోమని అక్కడనే ఆడుకుంటూ ఉంటారు. ఇక్కడైతే మా బుడ్డోడు స్లైడ్ జారడానికైతే చాలా భయపడ్డాడు. నేను అందుకే వెళ్ళి నేను పట్టుకుంటాను జారు అన్నా కానీ తను ఆ స్లైడ్ మీద నుంచి రాలేదు, కొంచెం భయపడ్డాడు. ఫస్ట్ అయితే ఆ బాల్స్ని చూసి కొంచెం గట్టిగా ఉంటాయేమో, కొంచెం దెబ్బలు తగులుతాయేమో అని అనుకున్నాము. బట్ కిడ్స్ కోసం అలా అయితే చేయరు కదా. సో అవి సాఫ్ట్గా, అంతేమీ హట్ అవ్వకుండా ఉండే సాఫ్ట్గా ఉన్నాయి ఆ బాల్స్. ఇంకా అదే ప్లేస్లో ఇక్కడ చిన్న చిన్న సైకిల్స్ లాంటివి పెట్టారు. బట్ అది మూవ్ అవ్వట్లేదు, ఎందుకంటే అక్కడ బాల్స్ అన్నీ స్ట్రక్ అయిపోయి ఉన్నాయన్నమాట. మా అమ్మాయి అయితే అసలు ఫుల్గా బాల్స్లో ఎంజాయ్ చేస్తుంది. వాటిల్లో పైనుంచి జంప్ చేయడం, ఆ బాల్స్లో పడటం. మా బుడ్డోడు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇది బేర్, ఐ థింక్ ఆ బేర్ మీద ఎక్కడం. అదో చూడండి ఎట్లా ఆడుకుంటున్నారు, ఫుల్ ఎంజాయ్మెంట్. AMB మాల్కి వెళ్తే మాత్రం కంపల్సరీగా మీ కిడ్స్ని ఈ ప్లేస్కి అయితే తీసుకెళ్ళండి, ఎందుకంటే చిన్నపిల్లలు ఈ ప్లేస్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. దీనిలో ఆడుకోవడానికైతే ప్యాకేజ్ 800 ఆర్ 900. అంటే ఈ ప్లేస్ ఇంకా ఇంకొక హౌస్ కూడా ఉంటుంది, సాఫ్ట్ హౌస్. ఐ థింక్ దాని నేమ్ నాకు కరెక్ట్గా తెలీదు. ఆ హౌస్లో ఇంక ఈ బాల్స్ ఈ ప్లేస్లో హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఆడుకోవడానికి ప్యాకేజ్ ఉంటుంది. మీరు కూడా AMB మాల్కి వెళ్ళినప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకొని మీ కిడ్స్ కోసం అయితే కంపల్సరీగా ఈ ప్యాకేజీని తీసుకోండి. కంపల్సరీ మీ కిడ్స్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఈ బాల్స్ హౌస్లో ఆడుకోవడానికి కొంచెం లెగ్స్ స్లిప్పరీగా ఉంటాయని సాక్స్లు అయితే కంపల్సరీగా వేసుకోవాలి అక్కడ. ఆ ప్యాకేజ్ తీసుకునేటప్పుడే సాక్సెస్ కూడా అక్కడే అవైలబుల్గా ఉంటాయి. ఆ సాక్స్లు చాలా గ్రిప్గా ఉంటాయి అన్నమాట. మా అమ్మాయి చూడండి, ఏకంగా బాల్స్లో పడుకొని అవన్నీ మీద వేసుకొని ఆడుకుంటుంది, చాలా క్యూట్గా ఉంది. మా అమ్మాయి అయితే ఈ ప్లేస్ని చాలా చాలా ఎంజాయ్ చేసింది. నెక్స్ట్ అయితే ఇంకొక హౌస్ అని చెప్పాను కదా, సాఫ్ట్ హౌస్. అంటే నేమ్ నాకు పర్ఫెక్ట్గా తెలీదు. ఈ హౌస్ అయితే చాలా సాఫ్ట్గా, ఇట్లా చాలా బాగుంది, స్పంజీగా సాఫ్ట్గా ఉంది. ఇందులో అయితే ఆడుకోవడానికి వెళ్ళారు కానీ బట్ ఇక్కడ ఆడుకోవడం అయితే చాలా కష్టం, ఎందుకంటే
బాగా అలసిపోయారు. అది ఆడుకోవడానికైతే కష్టంగా అనిపించింది వాళ్ళకి. బాల్స్లో ఆడుకున్నంతసేపు ఎనర్జీగా ఉన్నారు, బట్ ఈ హౌస్లోకి వచ్చాక వాళ్ళ ఎనర్జీ అంతా కోల్పోయారు. బట్ ఎంజాయ్ అయితే చేశారు, ఎక్కువసేపు ఉండలేకపోయారు ఈ హౌస్లో అయితే. బట్ ఇదైతే కలర్ఫుల్గా చాలా బాగుంది. అక్క తమ్ముళ్ళు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు. మీరు కూడా మీ కిడ్స్ని కంపల్సరీగా తీసుకెళ్ళండి. ఫ్రెండ్స్, ఇంకా మేము ఇక్కడ నుంచి అయితే బయటకు వచ్చేసాము. పిల్లలు ఇంకెక్కువసేపు అక్కడ ఆడుకోలేకపోయారు, బయటకు వచ్చేసామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక శాంటా క్లాస్ బొమ్మ చూసారా ఎలా ఫ్లిప్ అవుతూ ఉందో, చాలా క్యూట్గా ఉంది. నెక్స్ట్ అయితే ఇక్కడ పప్పీ బొమ్మ ఉంది. మా అమ్మాయి దాన్ని కొనిమంది, కానీ పాపం చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. అది 1300 ఉంది కాస్ట్. సో మేము ఏమి కొనిలేదు, బట్ పప్పీ అయితే చాలా క్యూట్గా బాగుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మా అబ్బాయి ఇంకా మా తమ్ముడు కలిసి ట్రాంపోలిన్ ట్రై చేయడానికైతే వెళ్ళారు. ఇదిగో చూడండి ఎట్లా జంప్ చేస్తున్నారో. యాక్చువల్గా దీని మీద జంప్ అయితే చాలా హైట్ వెళ్తాము, బట్ ఎందుకో తెలీదు ఇది ఎక్కువ అయితే హైట్ ఏమి వెళ్ళలేదు. అండ్ ఇక్కడ సాక్స్లు అయితే కంపల్సరీ వేసుకోవాలి. ఆ సాక్స్లు కూడా వాళ్ళే మనకి ఇస్తారు, అది ప్యాకేజ్లోనే ఆ సాక్స్లు కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. సాక్సెస్ అయితే కంపల్సరీ అన్నమాట. నెక్స్ట్ అయితే ఇట్లా వీళ్ళు ఆడుకుంటూ ఉన్నారు దాంట్లో. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ జంప్ చేస్తూ ఆ స్పాంజెస్లోకి జంప్ చేయాలన్నమాట. అదిగో చూడండి అట్లాగా. బట్ వీళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేశారు అక్కడ. నెక్స్ట్ మా అబ్బాయి ట్రై చేస్తున్నాడు. ఎంత జంప్ చేస్తున్నా కానీ అది అసలు జంప్ అవ్వట్లేదు. బట్ ఓకే, తనకు వచ్చినట్టు తను ట్రై చేశాడు. అందులో పడితే వన్స్ లేవడం చాలా కష్టంగా ఉంటుంది. ఆ స్పాంజెస్లో గ్రిప్ రావట్లేదు లేవడానికి. ఇక్కడ చూడండి ఏదో కొత్తగా ట్రై చేస్తూ మా అబ్బాయిని ఆ స్పాంజెస్లోకి విసిరేశాడు. అది స్పాంజెస్ కాబట్టి నో ప్రాబ్లం, దెబ్బ ఏం తగలదు కాబట్టి. వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు అక్కడ. నెక్స్ట్ అయితే వీళ్ళు బాల్తో ఆడుకున్నారు. జంప్ చేసుకుంటూ వచ్చి ఆ బాల్ని గోల్లో వేయాలి. ఇది కూడా ట్రై చేస్తూ ఉన్నారు. అదొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మాత్రం. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మా తమ్ముడు నింజా ట్రైనింగ్ అంటారంట దీన్ని, సాహసాలు అయితే చేస్తున్నాడు. చూడండి బాగానే చేశాడు.
ఇది ఇంకొక సాహసం అన్నమాట. అలా అన్నీ దాటుకుంటూ రావాలి రోప్స్ పట్టుకొని. బట్ ఇదైతే చాలా కష్టం. బట్ ఫైనల్లీ అయితే సాధించాడు. ఇంకా ఇది కూడా ఫినిష్ చేసేసుకొని మేము ఇంకా ఇంటికైతే రిటర్న్ అయ్యాము. లిఫ్ట్ ఎక్కేసాము. లిఫ్ట్లో నుంచి చూడండి ఒక్కొక్క ఫ్లోర్ వీడియో తీస్తే ఎలా కనిపిస్తుందో. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఏఎంబి మాల్ ఎంట్రన్స్లో పెట్టిన ఈ ఐటమ్ అయితే, ఈ డెకరేటివ్ ఐటమ్ అసలు చాలా చాలా బాగుంది. ఏఎంబి మాల్కి స్పెషల్ అట్రాక్షన్గా ఉంది. మాకైతే చాలా బాగా నచ్చింది. ఫ్రెండ్స్, ఏఎంబి మాల్లో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి ఒకసారి. పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. ప్లీజ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. Bye bye AMD Mall. Bye bye.